హలో గైస్, ఈరోజు నేను పనస పండుతో ఒక ఐటెం అనేది చేయబోతున్నాం కేరళలో. ఓకేనా, పనస పండు తీసుకొని ఈ విధంగా రుబ్బుకుంటాం అన్నమాట. రుబ్బుకున్న తర్వాత బెల్లం తీసుకొని ఈ విధంగా బెల్లం పాకు పెట్టుకొని టెంకాయ తీసుకొని ఈ విధంగా తీసుకుంటాం. తర్వాత బియ్యం పిండి తీసుకొని మొత్తం ఐటమ్స్ని ఈ విధంగా మిక్సింగ్ అనేది చేసుకుంటాం. మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వాటర్ అనేది తీసుకుంటాం. బెల్లం వాటర్ తీసుకొని ఈ విధంగా తీసుకుని ఒక అరిటాకు తీసుకొని ఈ విధంగా పురియాలు చేసినట్లుగా చేసుకుంటాం. తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇడ్లీ పాత్రలో ఈ విధంగా కొద్దిగా ఒక 10 నిమిషాలు వేడి చేస్తాం అన్నమాట. వేడి చేసిన 10 నిమిషాలు వేడి చేసిన తర్వాత చూసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు తింటే ఎలా ఉంటుందో చూద్దాం అయితే. ఓకేనా, ఇప్పుడైతే వేడిగా ఛాయ్ అయితే వచ్చింది. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. బాగా వేడిగా ఉంది. ఓకేనా, సో దీన్ని ఇప్పుడు తినైతే చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు తింటే వావ్ సూపర్గా ఉందండి. సో దీని పేరు ఏందో కామెంట్లో చెప్పండి, చూద్దాం. ఓకేనా.